హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అంటే 5 kgs ఉప్మా అండి ఇది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 5 kgలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాము. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల జీలకర్ర అలాగే 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాక ఇందులోనే 10 నుండి 15 పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో వీటిని అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఇవి వేగే వరకు ఒక 5 నిమిషాల పాటు వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసాక మినపప్పు కూడా ఇందులో వేసేసి మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇవి అన్ని వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి, 1 నిమిషం పాటు. ఇవి వేగాక ఇందులోనే పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అలాగే గుప్పెడు కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 2-3 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి ఉప్మాలో. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇందులో 5 kgలకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు కొలత తీసుకున్నట్లయితే 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్ ఎలా పోసుకుంటామో మనం దేంతో అయితే కొలత తీసుకుంటామో దానికి డబుల్ అండి. ఇప్పుడైతే ఇలా వాటర్ వేసి తగినంత ఉప్పు కూడా వేసేసి వీటినైతే మరగనివ్వాలి. ఈ వాటర్ని ఇలా మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడైతే ఇలా ఒకరు ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి అది ఒకటేసారి వేసేస్తే గడ్డలు కడుతుంది కాబట్టి ఒకరు పోస్తుంటే ఇలా ఒకరు కలుపుతున్నారన్నమాట. మా పిన్ని ఇంకా నానమ్మ చేస్తున్నారు ఈ ఉప్మా రెసిపీ. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే అందరికి సరిపోయేలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు 5 kgs. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వ మెల్లిగా పోసుకుంటూ ఒకరు పోస్తుంటే ఒకరు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే లోపల గడ్డలు కడుతుందండి ఉప్మా మొత్తం. ఇలా వేసుకున్నాక ఇందులోనే ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇందులోనే కావాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ గా నెయ్యితో కూడా ఈ ఉప్మా రెసిపీని చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగే ఒక 5 నుండి 6 నిమిషాల వాటికి దీనిని అయితే కలుపుకోవాలండి, గడ్డలు కట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇది మగ్గనివ్వాలన్నమాట ఒక 5-6 నిమిషాలు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనము కరెక్ట్ గా చేస్తే ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంది ఉప్మా తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఉప్మా రెసిపీ చాలా బాగుండే. ఆ రోజు అయితే ఉప్మా సూపర్ గా కుదిరింది. ఇలా అందరూ మార్నింగ్ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు. ఉప్మా అయితే చాలా బాగా కుదిరిందండి. నలుగురు కలిసి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మనం ఏ వంటకమైనా ఈజీగా చేసేయొచ్చు నలుగురం ఉంటే. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.